హాయ్ ఎవ్రీవన్, మేము ఫ్యామిలీ అందరం కలిసి మంత్రాలయం వెళ్తున్నాం. ఇక్కడ దారిలో అమ్మవారిని దర్శించుకున్నాం. ఫైనల్లీ మేము మంత్రాలయంకి రీచ్ అయ్యాం. లాస్ట్ టైం వచ్చినప్పటికీ ఇప్పటికీ టెంపుల్ చాలా డెవలప్ అయ్యింది. మంత్రాలయం వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో తుంగభద్ర నదీ తీరంలో ఉన్న పవిత్రమైన పుణ్యక్షేత్రం. ఈ టెంపుల్ తుంగభద్ర నది ఒడ్డున ఉంది. ఇప్పుడు టైం 12:30 అలా అవుతుంది. ఇక్కడే రూమ్ తీసుకున్నాం. మార్నింగ్ దర్శనానికి స్టార్ట్ అయ్యాం. మేము మంత్రాలయంకి ఎందుకు వచ్చామంటే ఈరోజు మా పేరెంట్స్ది వెడ్డింగ్ యానివర్సరీ. మేము రెగ్యులర్గా వచ్చే టెంపుల్స్లో మంత్రాలయం కూడా ఒకటి. ఇదే రాఘవేంద్ర స్వామి వారి ఆలయం. ఈరోజైతే టెంపుల్కి చాలామంది భక్తులు వచ్చారు. ఫస్ట్ ఇక్కడ అమ్మవారిని దర్శించుకున్నాం. ఇక చరిత్రకి వస్తే శ్రీ రాఘవేంద్ర స్వామి వారు 16వ శతాబ్దంలో తమిళనాడులోని భువనగిరిలో తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఆయన అసలు పేరు వెంకటనాథుడు. చిన్నతనంలోనే శాస్త్ర విద్యాలలో అపర నైపుణ్యం పొందారు. అనంతరం తూర్పుగోదావరి జిల్లాలోని కుంచెలపల్లిలో గురుకుల విద్య పూర్తి చేశారు. తర్వాత స్వామివారు మాధ్వ సిద్ధాంతాన్ని స్వీకరించి సన్యాస ఆశ్రమం పొందాక శ్రీ రాఘవేంద్ర తీర్థులు అనే పేరుతో ప్రసిద్ధి చెందారు. అనేక శాస్త్రాలపై గ్రంథాలు రచించారు. ధర్మశాస్త్రం, వేదాంతం, న్యాయశాస్త్రం ఇలా స్వామివారు అనేక గ్రంథాలను రచించారు. 1671లో రాఘవేంద్ర స్వామి స్వయంగా తన చివరి రోజులను ప్రకటించి మంత్రాలయంలో జీవ సమాధిలోకి ప్రవేశించారు. స్వామివారి సమాధిని బృందావనంగా పిలుస్తారు. ఇది మంత్రాలయ ప్రధాన క్షేత్రం. ఇంకా ఇక్కడి ముఖ్య పండుగలు అర్జునోత్సవం, అంటే రాఘవేంద్ర స్వామి బృందావన ప్రవేశాన్ని గుర్తుగా నిర్వహించే వార్షిక ఉత్సవం. ఇది 3 రోజుల పాటు ఘనంగా జరుగుతుంది. మరొకటి జయంతి ఉత్సవాలు, రాఘవేంద్ర స్వామి వారు జన్మించిన రోజు. ఇది శ్రావణ మాసంలో జరుగుతుంది. ఇంకా నవరాత్రులు, హనుమాన్ జయంతి, దసరా ఇలా పలు ఉత్సవాలు వైభవంగా నిర్వహించబడతాయి. ఇక్కడ ప్రతి గురువారం ప్రత్యేక పూజలు, నామస్మరణ, సేవలతో ఉత్సవంలా జరుగుతుంది. ఇంకా ఇక్కడ స్వామివారిని దర్శిస్తే అనేక మానసిక, భౌతిక కష్టాల నుంచి విముక్తి కలిగిస్తారని నమ్మకం. మేము దర్శనానికై వెళ్తున్నాం. ఇదే స్వామివారి జీవ సమాధి. దర్శనం చాలా బాగా అయింది, చాలా త్వరగా అయ్యింది. నెక్స్ట్ మేము మ్యూజియంకి వెళ్తున్నాం. ఈ మ్యూజియంలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. మినిమం ఒక 2 to 3 hours పడుతుంది. బట్ చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. మంత్రాలయం అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఈ ప్రదేశం ఒకప్పుడు మహర్షుల తపోభూమిగా ఉంది. వారు మంత్రజపాలు చేస్తూ ఉండే ప్రదేశం కావడం వలన మంత్రాలయం అని పిలువబడింది. రాఘవేంద్ర స్వామి మంత్రశక్తితో భక్తుల కోరికలు తీర్చిన ప్రదేశమే ప్రసిద్ధి కావడం వలన ఈ పేరు స్థిరమైందని భక్తులు విశ్వసిస్తారు. ఇంకా దర్శనం వచ్చేసి చాలా బాగా అయింది. నెక్స్ట్ ఇక్కడ మేము కొంచెం షాపింగ్ చేసుకున్నాం. ఇక్కడ హోటల్ నుంచి టెంపుల్ కనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.